కథాకమలం విందాం పాటిద్దాం వేదిక పునర్స్వాగతం పలుకుతుంది. ఓకే, మరి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే 20th ఏప్రిల్ పాస్చరైజేషన్ డే. అంటే ఏప్రిల్ 2, 1862లో లూయిస్ పాస్చర్ అండ్ క్లాడ్ బెర్నార్డ్ అనే ఇద్దరు ఫ్రెంచ్ సైంటిస్ట్ పాస్చరైజేషన్ అనే ప్రాసెస్ని మనకి అందించారన్నమాట. ఆ పాస్చరైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే బేసిక్గా ఈ ప్రాసెస్లో ఏదైతే పదార్థము ఎక్కువ రోజులు నిలవ ఉంచాలనుకుంటున్నారో దాన్ని హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేసి అండ్ సడన్గా కూల్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేసి దాన్ని రెఫ్రిజిరేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ పాస్చరైజేషన్. సో బేసిక్గా దాన్ని స్టార్ట్ చేసింది మాత్రం వైన్ ప్రోడక్ట్స్ని ఎక్కువ కాలం ఎలాగా దాన్ని దాచవచ్చు అంటే మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు అనే బేసిస్ మీద దీన్ని తీసుకొచ్చారు. బట్ దీస్ డేస్ ఎక్స్టెన్సివ్లీ వీ యూస్ పాస్చరైజేషన్ ప్రాసెస్ ఫర్ ప్రిజర్వింగ్ మిల్క్. దీని ద్వారా ఏంటంటే మిల్క్లో ఉన్న బ్యాక్టీరియా ఏదే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు పాస్చరైజేషన్ ద్వారా. అండ్ ఆల్సో ద షెల్ఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవచ్చు అన్నమాట. సో మెనీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ బీన్ పాస్చరైజ్డ్ అండ్ దే ఆర్ బీన్ ప్రిజర్వ్డ్. సో దిస్ ఈస్ ద డే. సో పాస్చరైజేషన్ మీరు చూడాలి అంటే మీరు మీ ఇంట్లో కనుక మిల్క్ ప్యాకెట్స్ వాడితే దాని వెనక మిల్క్ క్యాన్స్ కింద కానీ పక్కన కానీ చూడండి పాస్చరైజేషన్ అని వర్డ్ ఉంటుంది, అది చదవండి మీరు, రైట్. సో లూయిస్ పాస్చర్కి జై కొట్టేస్తూ మనం కథలోకి వెళ్ళిపోదాం. మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఓన్లీ 2 minutes. ఎవరైతే ఈ కథ ఎప్పుడైనా ఎప్పుడు ఏ టైంలో విన్నా కథ వినగానే కథ ఆఫ్ చేసేసాక 2 minutes మెడిటేషన్ చేయండి. ఏం చేస్తారు మీ ఇష్టం, అది ఏమీ ఆలోచించకుండా ఉండగలిగితే దట్ వుడ్ బి ద బెస్ట్. అండ్ ఆలోచించాలంటే కథ గురించి ఆలోచించండి, లేకపోతే మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి, లేకపోతే మీ పిల్లల గురించి ఆలోచించండి, ఏదీ లేదు మన ఇండియా గురించి ఆలోచించండి, రైట్. సో కథలోకి వెళ్ళిపోదాం. రామాపురం జమీందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయన అంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడు ఉన్నాడు. నోటి దురుసు మనిషి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళని నోటి దురుసు మనిషి అంటారు. అంటే వెనక ముందు ఆలోచించరు, దాన్ని నోటి దురుసు అంటారు. తాగాడంటే హీజ్ ఎ డ్రంకర్డ్. తాగాడంటే వాడు నోటికి వచ్చింది వాగుతూ అందరినీ కూడబలుపుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. అంటే ఇంకా అతను తాగితే నిద్రపోకుండా ఏం చేసేవాడు, అందరినీ పోగు చేసుకొని కూడబలుపుకుని అంటే అందరినీ ఒక చోటకు చేర్చుకుని తన మీద తను గొప్పలు చెప్పుకునేవాడు. మాటలు కోటలు దాటుతాయి అంటే అంత పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పేవాడు. అతను ఏం చేయడు కానీ మాటలు మాత్రం గొప్పగా చెప్పేవాడు. ఒకనాడు చంద్రయ్య, నాకే కనుక జమీందారికి ఉన్నంత భూమి ఉంటే చూసుకో నా సామిరంగా అదరగొట్టేస్తాను, ఒక్కొక్కరికి కూలి రెట్టింపు చేసేస్తాను, అసలు ఎందుకు కొంచెం భూమి రాసిచ్చేస్తాను అంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. చూసారా ఏం మాట్లాడాడు, నాకు జమీందారు అంత పొలం ఉంటే అందరికీ కూలీలు పెంచేస్తాను, అంతెందుకు కొంచెం స్థలం పొలం మీకు రాసేస్తాను అని గొప్పగా చెప్పాడు. కల్లుపాక అంటే పూర్వకాలంలో ఒకే చోట అంటే పిల్లలు మీకు చెప్పకూడదు అయినా మీకు తెలియాలని చెప్తున్నాను, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ టు ద బాడీ. నిన్న మనం లివర్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, లివర్కి అయితే ఈ తాగుడు ఆల్కహాల్ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ, రైట్. కానీ ఆ సమూహాన్ని అక్కడ తాగే వాళ్ళ ప్లేస్ని కల్లుపాక అంటారన్నమాట. ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి. మరి తెలియకుండా ఉంటాయా, జమీందారు అందులోనూ అందరికీ ఇష్టమైన వాడు వెళ్ళి చెప్పారన్నమాట. వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ఇదిగో చంద్రయ్య, నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో. నిన్న నువ్వు అన్నావంట కదా, నాకు చాలా సంతోషం అనిపించింది. నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో. ఇప్పుడు సూర్యోదయం మొదలైంది కదా, అంటే ఇప్పుడే డే స్టార్ట్ అయింది కదా, నీవు ఇక్కడ నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకు ఇచ్చేస్తాను. అయితే ఒక షరతు, సూర్యాస్తమయం వేళకు
మళ్ళీ ఇక్కడికి రావాలి. అంటే నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో నడక అక్కడి నుంచి వచ్చి నువ్వు ఎంత దూరం నడిచి తిరిగి వచ్చేస్తావో అంత భూమి కూడా నా భూమి నీకు ఇచ్చేస్తాను, నీకు ఇష్టమైనట్టు నువ్వు చేసుకో అన్నాడు. చంద్రయ్య సంతోషంతో సరేనని వెంటనే వెనక ముందు చూడకుండా పరుగు లాంటి నడకతో బయలుదేరిపోయాడు. చంద్రయ్యకి ఆలోచన లేదు కదా, ఎప్పుడూ కూడా దురుసుగా మాట్లాడటమే కానీ ఒక ఆలోచన లేదు. అసలు ఎందుకన్నారు జమీందారు గారు, అసలు ఆ షరతులో మతలబ్ ఏముంది అని ఆలోచించకుండా ఒక్కొదుటిన చందయ్య పరుగు లాంటి నడకతో అంటే స్పీడ్గా నడవడం మొదలు పెట్టేశాడు. ఆకలి దప్పులు లేవు, అంటే ఆకలి లేదు, దాహం లేదు, ఆశంతా ఈ ఎంత నడిస్తే అంత నాకు వచ్చేస్తుందనే దాని ధ్యాసలోనే ఉన్నాడు. ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి తనేదేనని నడుస్తున్నాడు. నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనపడుతున్నాయి. అంటే మరి జమీందారు గారిది అంత సారవంతమైన భూమి కదా, ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ ఫీల్స్ వెరీ వెల్. ఎందుకు? తనకి ఉంటుంది, ప్రజలకు కూడా ఉంటుందని. సో ఈ గ్రీనరీ కనపడే కొద్ది ఇదంతా నాకే వచ్చేస్తుందని నడవటం మొదలుపెట్టాడు. మంచినీళ్ళు తాగట్లేదు, ఏం మధ్యాహ్నం అయింది, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కానీ అత్యాశ ముందుకే లాగుతుంది. కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని ఆలోచన, ఇంకా ముందుకెళ్తే ఇంకా నాకు వచ్చేస్తుంది కదా అని మధ్యలో ఏం చేశాడు, ఒక 2 minutes బ్రేక్ తీసుకుని తన జేబీలో ఉన్న చిన్న సీసా తీసి కొంచెం సారాయి పుచ్చుకొని, అమ్మయ్య ఇప్పుడు నాకు బలం వచ్చింది, ఇంకా 2-3 గంటలు నడిచి అప్పుడు వెనక్కి వెళ్తానులే, నేను చాలా బాగా నడవగలను అనుకున్నాడు. చూసారా, అంత పందెంలో కూడా అంత ఆశలో కూడా తాగుడు మర్చిపోలేదు. మధ్యాహ్నం 2 గంటలైంది. వెనక్కి తిరుగుదాం అనుకున్నాడు, మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళదాం అనుకున్నాడు. ఇంకా కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా చుట్టేసి వెళ్ళిపోదాం, అన్నీ నాకే వచ్చేస్తాయి అనుకున్నాడు. కాళ్ళు తడబడుతున్నాయి, సాయంకాలం కావస్తుంది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనక్కకు మరలాడు. ఇంకా లాభం లేదు, కాళ్ళు ఆగేస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ వెనక్కి వెళ్ళకపోతే ఈ నడిచిందంతా అని అప్పుడు వచ్చింది ఆలోచన. కాళ్ళు మారం చేస్తున్నాయి, అంటే కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి. మారం అంటే పేచీ పెడుతున్నాయి అన్నట్టు, అంటే లాగుతున్నాయి అన్నమాట, నొప్పులు వస్తున్నాయి. ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చెలాయించింది. అంటే అధికారాన్ని చెలాయించింది అంటే ఆశపడ్డాడు కదా, ఓకే. సో ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెడుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతుంది. అంటే బాగా అలసిపోయాడు, ఏమీ తినలేదు, దాంతోపాటు నిన్న రాత్రి తాగాడు, మధ్యలో 2 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ తాగాడు. శరీరం ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. అణువు అంటే సెల్, మన బాడీ సెల్స్, బయాలజికల్ సెల్స్తో ఫామ్ అయింది కదా, ఆ సెల్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ హిస్ వాక్. నీసం వచ్చేస్తుంది బేసిక్గా. పడమటి దిక్కున్న ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కొంగిపోయింది. అంటే సూర్యాస్తమయం అవుతుంది అన్నమాట. ఇట్స్ మీన్ సన్సెట్ అవుతుంది. ఎంత బాగా రాశారు కదా. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగిపోయింది, అంటే వంగింది. మనం ఎప్పుడన్నా సన్సెట్ చూసారా మీరు పిల్లలు? ఒకటి చెప్పనా, రోజు మనం సన్రైజ్ని సన్సెట్ని చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ డోంట్ నో, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ థింక్ ఎవ్రీ డే ఐ కుడ్ వాచ్ సన్రైజ్ అండ్ సన్సెట్. చూడండి ఒకసారి, ఓకే. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది, అంటే ఇంకా చాలా దూరం వెనక్కి వెళ్ళాలి. రాజును ఇంకా ఆ ఊర్లో మనుషుల్ని కలవాలంటే ప్రాణం బిగబట్టి పరిగెడుతున్నాడు. అంటే అప్పుడు ఇంకా పరిగెడితే కానీ ఇంక నేను వెళ్ళలేనని ప్రాణం బిగబట్టి, అంటే చాలా ఆయాసంగా ఉంది. హీ వాజ్ వెరీ టయర్డ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్ హిజ్ లెగ్ బట్ హీ వాంట్స్ టు గో. ఆ పొజిషన్లో ఉన్నాడనమాట. నవనాడులు కుంగిపోతున్నాయి, అంటే ఈ నర్వ్స్ అన్నీ కూడా చాలా నీరసంగా, హీఈస్ నాట్ గెటింగ్ దట్ పల్స్ టు మూవ్. అడుగులు పడుతున్నాయో లేదో గమనించే శక్తి కోల్పోయాడు, అంటే ఇంకా తను కాన్షియస్లో లేడు. జమీందారు ఇంకా 10 గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అంటే ఎక్కడి నుంచో అలా ఎవరో దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కళ్ళు తిరిగి పడిపోయాడు. సూర్యుడు అస్తమించాడు, అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే సూర్యుడు అస్తమించాడు. అంటే చంద్రయ్య ఓడిపోయాడు. ఒక్కసారిగా చంద్రయ్య నేల మీద బోర్లా పడ్డాడు. అంతే, మరి తనకి స్పృహ లేదు. అప్పుడు గబగబా జమీందారు ఈ ప్రజలతో పాటు
అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఓకే చంద్రయ్యని లేపి తన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి నెక్స్ట్ డే చంద్రయ్యని కలిశాడు. ఎవరు? రామాపురం జమీందారు కలిసి అన్నాడు, చూడు చంద్రయ్య, నువ్వు తాగుబోతు మాటలు మాట్లాడి నా జమీందారంత పొలం ఉంటే నేను ఇచ్చేస్తాను అచ్చేస్తాను అన్నావు కదా, జమీందారు పొలం నీకు ఊరికే ఇచ్చేస్తా అన్నాడు. నీ తాగుడు వల్ల ఆ ఊరికే ఇచ్చిన స్థలాన్ని అత్యాశ వల్ల నువ్వు తీసుకోలేకపోయావు. నీకోసం నువ్వేదే ఏమీ చేయలేనివి ప్రజలకి ఏం చేస్తావు? నీకోసం నువ్వు తిరిగి రాలేకపోయావు వెనక్కి ఇచ్చిన షరతు ప్రకారం. సో నువ్వు తాగుబోతు మాటలు మానేసి తాగుడు మానేసి మంచిగా వ్యవహరించుకుంటే నీకు 1 ఎకరం పొలం ఇస్తాను, దాన్ని సాగు చేసుకుని నీ కుటుంబాన్ని చూసుకుంది కానీ అన్నాడు. అప్పుడు చంద్రయ్య జమీందారు కాళ్ళకి నమస్కరించి నన్ను క్షమించండి అని ప్రజలందరికీ కూడా నమస్కరించి తన తప్పు ఒప్పుకున్నాడు. ఇదర్రా మరి కదా. మరి ఒక ప్రశ్న అయిపోయింది కదా. ఇంకో ప్రశ్న ఏంటంటే, చంద్రయ్య ఏం చేయకుండా ఉంటే జమీందారు పొలం తన సొంతం అయ్యేది? చంద్రయ్య ఏం చేయకుండా ఉంటే జమీందారు పొలం తనకు సొంతం అయ్యేది? ఓకే, ఇది పిల్లలకు ప్రశ్న. మరి టైటిల్ ఇవ్వట్లేదు ఎవరు? ఇస్తే బాగుంటుంది. రైట్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.